ప్రజాస్వామ్యం పురోగతి సాధించాలంటే అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల్లో పాల్గొనాలి. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఓటింగ్ శాతమే పౌరుల భాగస్వామ్యానికి కొలమానం కూడా. ఓటుతో తమ ప్రతినిధులను ఎన్నుకున్నప్పుడే ప్రజా సమస్యలు పరిష్కరించబడతాయి. అయితే ఇక్కడ జరుగుతోంది వేరు. గ్రామాల్లో ప్రజలు కాస్త పర్వాలేదు, కానీ సిటీలో చదువుకున్న వారే పోలింగ్ బూత్ వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితులు వస్తున్నాయి. అవును, గత ఎన్నికలు కూడా ఇదే రుజువు చేశాయి. ఇంతకీ ఈ సిటీ ఓటర్లకు ఏమైంది? ఓటు ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిది. ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవటానికి అది ఒక శక్తివంతమైన ఆయుధం. స్థానిక ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియలు బాధ్యతాయుతమైన పౌరులుగా అందరూ పాలుపంచుకోవాలి. నిజానికి ఓటు వేయటం గర్వకారణంగా భావించాలి కూడా. ఎన్నికల్లో ప్రతి భారతీయ పౌరుడు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున పాల్గొని ఓటింగ్ శాతం పెంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవం వేరేగా ఉంది. పట్టణ ప్రాంత ఓటరు బద్ధకం కారణంగా ప్రజాస్వామ్యం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడుతుంది. దేశవ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఎన్నికల అధికారుల లెక్కలు తారుమారవుతున్నాయి. ముఖ్యంగా విద్యావంతులు ఎక్కువగా ఉండే నగరాల్లో ఓటు లోటు ఎక్కువగా ఉంటుంది. సన్నగిల్లిన సిటీ ఓటుతో ప్రజాస్వామ్యం సంపూర్ణం కాలేకపోతుందనే ఆందోళన పెరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదైన దేశంలోని 50 లోక్సభ సెగ్మెంట్లు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల వంటి నియోజకవర్గాలు ఉండటం భాగ్యనగరానికి కొంత తలవంపులేనని చెప్పక తప్పని పరిస్థితి ఉంది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం గత లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యల్ప ఓటర్ల భాగస్వామ్యం కలిగిన మొదటి 10 నియోజకవర్గాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలున్నాయి. హైదరాబాద్ 44.8% ఓటింగ్తో 4వ స్థానంలో ఉండగా సికింద్రాబాద్ 46.5% ఓటింగ్తో 7వ స్థానంలో నిలిచింది. మల్కాజ్గిరి 49.6% ఓటింగ్తో 12వ స్థానంలో నిలవగా చేవెళ్ల 53.2% పోలింగ్తో 25వ స్థానంలో నిలిచింది. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 15 నియోజకవర్గాలతో పేలవమైన ఓటింగ్ చార్టుల్లో అగ్రస్థానంలో ఉంది. అలాగే బీహార్లో 12 నియోజకవర్గాలు, మహారాష్ట్రలో 8 నియోజకవర్గాలు ఆ తరువాతి స్థానంలో ఉన్నాయి. ఎంత చూసినా తెలంగాణ 62.7% ఓటింగ్ శాతంతో గత ఎన్నికల్లో జాతీయ సగటు 67.4% కంటే తక్కువ ఓటింగ్ శాతం ఉన్న రాష్ట్రాల్లో 7వ స్థానంలో ఉంది. ఎప్పటికప్పుడు జంట నగరాల్లో తక్కువ ఓటింగ్ జరిగే అవకాశముందని ఎన్నికల సంఘం ఆందోళన చెందుతూనే ఉంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, కార్మికులందరూ ఇంటి నుండి బయటకొచ్చి ఓటు వేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. అయితే పట్టణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవటం కంటే సెలవును ఎంజాయ్ చేయటానికే ఇష్టపడతారనే కామెంట్లు సోషల్ మీడియాలో చాలానే వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్లోని 24 అర్బన్ నియోజకవర్గాల్లో చాలా వరకు గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 40 నుంచి 55% మధ్య ఓటింగ్ నమోదైందంటేనే ఇక్కడ పరిస్థితి అర్థమవుతోంది. 2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల నుండి అందుబాటులో ఉన్న డేటాను పరిశీలిస్తే గ్రేటర్ హైదరాబాద్లోని చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టినట్టు అర్థమవుతోంది. ఇందులో హైదరాబాద్ జిల్లాలోని 15 స్థానాలతో పాటు పక్కనున్న 2 జిల్లాల్లోని మరో 9 పట్టణ స్థానాలు కూడా ఇలాగే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధిక ఓటర్లున్న అసెంబ్లీ స్థానం శేరిలింగంపల్లి కాగా అతి తక్కువ ఓటర్లున్న స్థానం చార్మినార్. అయితే 2009 ఎన్నికలతో పోలిస్తే 2018 ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 24 స్థానాల్లో 17 స్థానాల్లో ఓట్ల శాతం పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు తాము అధికారంలోకొచ్చే నాయకులు, ప్రభుత్వాల నుండి భారీ అంచనాలను కలిగి ఉంటారు. అయితే పట్టణ ఓటర్లు ఏ పార్టీ అయినా ప్రభుత్వమైనా ఒకటి అన్నట్లు వ్యవహరించడమే పెద్ద సమస్యగా మారింది. ఉదాహరణకు నగరంలో రోడ్ల పరిస్థితి, శాంతి భద్రతల పరిస్థితి బాగా ఉంటే పట్టణ ఓటర్లు దాన్ని గుర్తిస్తారు. సరైన సౌకర్యాలు లేనప్పుడు ఫిర్యాదులు చేస్తారు. కానీ ప్రజలకున్న సమస్యల విషయంలో ప్రభుత్వం నుండి డిమాండ్ చేయాలనే కోరిక పట్టణ ప్రాంతాల్లో పెద్దగా లేదనే ఆరోపణ ఉంది. అందుకే వాళ్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనటం లేదనే అభిప్రాయం కూడా ఉంది.